కార్తీక మాసం రాగానే శివుడికి పూజలు, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు అన్నీ గుర్తొస్తాయి కదా మనకి. అలాగే ఇంకా ఇంపార్టెంట్గా గుర్తొచ్చేది ఏంటి అంటే అయ్యప్ప స్వామి మాలలు. అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అయితే సంక్రాంతి వరకు వేసుకుంటూనే ఉంటారు, వెళ్ళొస్తూనే ఉంటారు కదా స్వాములు. నాకైతే ఎంతో ఇష్టమైన పీరియడ్ ఆ 3 months. అయ్యప్ప స్వామి పడి పూజలు, భజనలు ఎంత బాగుంటాయో కదా. నేనైతే చిన్నప్పుడు ఎక్కడున్నా వెళ్లేదాన్ని. ఆల్రెడీ ఒక షాట్లో మెన్షన్ చేశాను కదా, మధు వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బాబు అయితే అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళు శబరిమల వెళ్ళి తిరిగి వస్తూ మన ఇంటికే వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అలా రావడము. డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్ళి మన ఇంటికి రావడం అంటే అదృష్టమే కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రసాదం అండి. ఎవరికి ఇష్టం ఉండదు అయ్యప్ప స్వామి అరవన్న ప్రసాదం అంటే. నేనైతే గిక్కొని ఆ డబ్బాని అలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని అయిపోయే వరకు తింటూ ఉంటా రోజు కొంచెం. ఈసారి నాకు పోటీగా నా కొడుకు వచ్చాడు, ఇద్దరం కలిసి 2 డబ్బాలు కథం చేశాము. ఈ ఇయర్ కైతే అయ్యప్ప దీక్షలు అయిపోయాయి కదా, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాము. స్వామియే శరణమయ్యప్ప. అన్నట్టు మన వీడియోస్ అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నాకు అదేంటో అర్థం కాదు. మరి 1 వ్యూ 2 వ్యూలు కూడా వస్తున్నాయి. కొంచెం చూడండి బాబు, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.